నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నెయ్యి లేకపోయినా కూర లేకపోయినా తిండి పెట్టండి, పర్వాలేదు. కానీ పెట్టేదేదైనా ప్రేమతో పెట్టండి. అప్పుడే పెట్టిన వారికి పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది. కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం, పెట్టేవారి ఆప్యాయత ప్రేమ ముఖ్యం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 మార్చి 11 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం సాయంత్రం 4:04 చంద్రాస్తమయం ఉదయం 5:12 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మేమడిగిన ప్రశ్నకు సమాధానం తెలియజేయండి. తిథి ద్వాదశి ఉదయం 8:15 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 2:14 వరకు, తదుపరి మఖ. కరణము బలవ ఉదయం 8:15 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:43 వరకు, తదుపరి తైతుల. యోగము అతిగండము మధ్యాహ్నం 1:17 వరకు, తదుపరి సుకర్మము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:52 వరకు. యమగండం ఉదయం 9:28 నుండి 10:57 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:40 వరకు. తిరిగి రాత్రి 11:12 నుండి 12:01 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:24 నుండి 4:06 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:42 వరకు. అమృత గడియలు రాత్రి 12:33 నుండి 2:15 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. మార్చి 11 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 8:15 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. అయితే మధ్యాహ్నం 1:17 వరకు ఉండే అతిగండ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలియకతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:43 నుండి రాత్రి 2:15 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 2:15 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి
2 గంటల 15 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు. వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. రాత్రి 2 గంటల 15 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు. మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకత ప్రదోష వ్రతం. దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం. ప్రదోషకాలం రాత్రికి ఆరంభం వంటిది. ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తాడు. మనము రోజు ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషము దేవుడు మనకి ఇచ్చిన వరము. ఈ సమయంలో అర్ధనారీశ్వరుని పూజిస్తే మన పాపకర్మలు తొలగిపోతాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వాయుదేవుని కరుణ వల్ల కుంతి కన్న బిడ్డ భీముడు. ఈరోజు ప్రశ్న. ఇంద్రుని అనుగ్రహం వల్ల కుంతి కన్న బిడ్డ పేరేమి? ధర్మరాజు, నకుల సహదేవులు, భీముడు, అర్జునుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అందరిలోనూ మీ ప్రతిభను నిరూపించుకుంటారు. వృషభ రాశి ముఖ్యమైన కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మిథున రాశి ఆత్మీయులు, స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కర్కాటక రాశి శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. సింహరాశి ఆదాయం, ఖర్చులు సమాన స్థాయిలో ఉంటాయి. కన్య రాశి ఆత్మీయులు నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. తులారాశి చేపట్టిన కార్యాలు అనూహ్యమైన రీతిలో పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమవుతాయి. ధనుస్సు రాశి ఆస్తి గొడవలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. మకర రాశి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుంభరాశి ఆత్మీయులు, బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.